చూసి శరీరంలో రోగాల గురించి చెప్పచ్చా? నాడి చూసి గతంలో పాతతరం డాక్టర్లంతా మన కాకల సుబ్బారావు వాళ్ళు ఉన్న రోజుల్లో కానీ చాలా కాలం పాటు డాక్టర్ రంగదామరావు ఇట్లా పెద్ద తరం వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, మీరు గమనించారా, వాళ్ళు డయాగ్నోస్ ఎలా చేసేవాళ్ళు అంటే, నాడి ఒకటి పుచ్చుకునేవాళ్ళు, ఆ పల్స్ చూసుకునేవాళ్ళు, అట్లానే కంటి దగ్గర ఇలా చూసేవాళ్ళు, నోరు తెరవమని నోట్లో టార్చ్ లైట్ చూసేవాళ్ళు, అట్లానే గాలి పీల్చమని స్టెత్తను కూడా బాగా వాడేవాళ్ళు, వెనక్కి ముందుకి అదంతా అన్ని రకాలుగా బాగా గాలి పీల్చమని రకరకాల అబ్జర్వ్ చేసేవాళ్ళు, లేదా కొంతమంది నడిపించేవాళ్ళు, పరిగెత్తిచ్చి మళ్ళీ చూసేవాళ్ళు, ఇలా చాలా చక్కగా చేయగలిగేవాళ్ళు. చాలా విధానాలు చూసేసి, అబ్బాయి నీకు ఇది, అబ్బాయి మాకు ఇదిగో క్యాన్సర్ అని అనుమానంగా ఉంది, లేదా నీకు లివర్లో డ్యామేజ్ ఉందని అనుమానంగా ఉంది, ఇట్లా యూరిన్ అన్నీ చూసుకుని చెప్పేవాళ్ళు. ఇవాళ సైన్స్ పెరిగి టెస్టులు విపరీతంగా వచ్చేసినాయి. టెస్టుల్లో పారామీటర్స్ అని పక్కాగా ఉంటాయి. మనం ఒకటి అడిగితే వేయిస్తున్న రిపోర్ట్లు. కాబట్టి డాక్టర్ గొప్పతనం పోయింది. డాక్టర్ గొప్పతనం నిజంగానే పోయింది. ఎందుకంటే నాడి చూసి చెప్పగలిగే గొప్పతనం పోయినప్పటికీ ఆటోమేటిక్గా ఏముంది, మందులు చెప్పడానికి చూసి చేయగలిగేదే కదా. మందులు ఎలాగో వేరే వాళ్ళు ఇన్సెట్ వేసుకొని ఎంబీఏ చదివినాడో చెప్తున్నాడు పలానా వాడాలని. దీంట్లో కూడా రెడీమేడ్ రిపోర్ట్లు వచ్చేసిన తర్వాత డాక్టర్ యొక్క గొప్పతనం వ్యాధి నిర్ధారణలోనే ఉంటుంది కదా. ఇవాళ వ్యాధి నిర్ధారణ మనుషులు చేస్తుంటే ఏమవుతుంది? ఇప్పుడు మా చాడ్ అకౌంటెన్సీ దీంట్లో కూడా కోర్సులో కూడా ఇదే సమస్య ఉండేది. మేము చదువుకున్న రోజుల్లో మాన్యువల్ అకౌంట్స్ ఉండేవి. మాన్యువల్ అకౌంట్స్ ఉంటే మేము పాత తరం ఆడిటింగ్లు చేసేటప్పుడు ఒక బ్యాలెన్స్ షీటు, ఒక పెద్ద కంపెనీ తీసుకుంటే ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీటు ఈ టాలీ అవ్వాలంటే తల ప్రాణం తోక్కొచ్చేది, అయ్యేది కాదు. ఎందుకంటే మాన్యువల్గా కూడి ఎక్కడో తప్పు జరిగిపోయేది. అది పట్టుకోవాలంటే అసలు లాస్ట్ టాలీ చేసిన రోజున అసలు ఇక మామూలు ఆకాశంలో ఏదో క్రికెట్లో ఇండియా గెలిచినంత గంతులు వేసినట్టు ఉండేది మా పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఏమైంది, కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ వచ్చినాయి. మీరు ఒక షీట్ ఎంటర్ చేయగానే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్లో ఎక్కడిదక్కడికి వెళ్ళిపోతుంది. అసలు బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వకపోవడం క్వశ్చనే లేదు. ఇంకా బుర్రతో పనే ఉంది. ఇంకోటి ఆ పనికి తొక్కలో డేటా ఎంట్రీ బీకామ్ చదివినాడు, సీఏ చదివినాడు, ఇంకోటి చేయాల్సిన పని ఏముంది. ఏ ఐటీఐ వాడికి ఇచ్చినా, ఏబిసిడీలు తెలిసినాడు ఎవడికి ఇచ్చినా అడుగు కొడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా. అలానే రిపోర్ట్లు వచ్చి కూడా వైద్య వ్యవస్థలో ఆ ప్రతిభను దూరం చేసేసినాయి. ఒకప్పుడు లెక్కలు గుర్తుంచుకొని 272 ఇంటూ 373 ఎంత అంటే నోట్ లెక్కేసి చెప్పగలిగే మేము క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత 3 ఎందులు అంటే నిజంగా ఎంతేనా అని చెప్పి ఒకసారి చూసుకున్నంత కర్మకు వెళ్ళామంటే ఆ అవసరం లేకుండా పోవటం. అట్లానే డాక్టర్లు కూడా ఎప్పుడైతే అవసరం లేకుండా పోయిందో, నాడి అనేది ఇది చూసి లేకపోయిందో, బేసిక్ టెక్నాలజీ ఎప్పుడైతే డామినేట్ చేసిందో ఆ రంగంలో కూడా నాణ్యత తగ్గిందనే చెప్పాలి. సో ఈ రోజుకి ఉన్నారా అంటే ఉన్నారు. అనేక మంది అలోపతి డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు నాడి చూసి మొత్తం చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా తెలుస్తుందంటే ఆ పల్సిన దాన్ని బట్టి, ఇదిగో ఈ సర్వికల్ C4, C5 దగ్గర ప్రాబ్లము, లేదా పలానా దాని దగ్గర ప్రాబ్లం, పలానా ఇష్యూ ఉంది, హార్ట్లో ఇష్యూ ఉంది, లేదా బాడీలో ఇన్ఫెక్షన్ ఫుల్గా ఉంది, లేదా క్యాన్సర్ రిపోర్ట్ చేస్తే పెట్ స్కాన్లో 0 వస్తుంది, లేదు ఇది లివర్కి స్ప్రెడ్ అయింది. ఇలా నాడు చూసి తెలవాలంటే శరీరం మీద పూర్తి అవగాహన, దానికి సంబంధించిన స్టడీసే కాకుండా లాజికల్ లింక్స్ని కలపగలిగే ఒక అద్భుతమైన కెపాసిటీ కావాలి. కాబట్టి చెప్పగలిగే వాళ్ళకి అలాంటి వాళ్ళు దాన్ని సెపరేట్ ట్రైనింగ్లా ఉండాలని ఆశిద్దాం. చైనాలో కూడా నాట్ ఓన్లీ అలోపతి కాకుండా ఇటువంటి టెక్నిక్లు కొన్ని నేర్పుతారు. నేను కూడా చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో 2 years డిప్లొమా చేశాను. అంటే నాకేం వంట పట్టలేదులే, ఇంత నాలెడ్జ్ నాకు అవసరం లేదు కూడా అది. బట్ అంటే నాది న్యూట్రిషన్ బేస్డ్ కాబట్టి అంతవరకే పరిమితం. సో ఇదంతా వైద్యానికి సంబంధించి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. అలా చెప్పగలిగిన వాళ్ళని ఒకప్పుడు కాకల సుబ్బారావు, డాక్టర్ రంగదామరావు ఇట్లా ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. అయినా చూసేవాళ్ళు, వినేవాళ్ళం. ఇంకా ఉన్నారు. నేను ఇంకా కొంతమందిని చెప్తూ ఉంటారు ఇట్లా ఉన్నారు పెద్దవాళ్ళు అంటే చాలా సంతోషపడతాను నేను. కరెక్ట్గా నాడి చూసి చెప్పేశారండి డాక్టర్ గారు, అలోపతి డాక్టర్ గారే. కాకపోతే పాత తరం వాళ్ళు, కొత్త తరంలో ఇదంతా మిస్ అవుతుంది. సో అది మంచో చెడో తెలియదు. రిపోర్టింగ్ ఆధునికత మంచిదే కానీ ఒరిజినాలిటీ చచ్చిపోతుంది. అంటే వైద్యులకు ఉండే స్పెషాలిటీ పోతాయి. రిపోర్ట్లు ల్యాబ్లు వస్తాయి, రేడియాలజిస్ట్ ఏది చెప్తాడు అది, మందులోనే ఇన్షర్ట్ వేసుకుని ఎంబీఓడి చెప్తాడు, అయిపోయింది, ఫినిష్. సో దాని నుంచి డాక్టర్లు అనే ప్రత్యేకత తెచ్చుకోవాలంటే ఈ విధానాలు కూడా ప్రాక్టికల్గా వాళ్ళు కూడా చేసి చూస్తే వాళ్ళకి అది కష్టమేం కాదు, సింపుల్ ప్రాక్టీస్తో అయిపోతుందని అనుకుంటున్నాను. ఎంబీబీఎస్లో కూడా దీన్ని ఒక భాగం చేసే తీరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.